సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఆఫ్ కోర్స్ అందరు బాగానే ఉంటారులేండి. సరే, నేను మీ గణేష్. అండ్ కమింగ్ టు ది పాయింట్, ఎంతో సక్సెస్ఫుల్ గా మా సంక్రాంతి హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. దాంతోపాటు మేమైతే చాలా అనుకున్నామండి. 1 వీక్ హాలిడేస్ వచ్చాయి. 1 వీక్ లో మేము తిరుపతి, అరుణాచలము, కోయంబత్తూరు, ఈషా ఫౌండేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్దాము. ఇంకా ఏవేవో అనుకున్నామండి. ఒక్కడి కూడా అవ్వాల. ఒక్కడంటే ఒక్కడి కూడా అవ్వాల. అండ్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే, ఇంక ఎక్కడికి వెళ్ళలేదనేసరికి మా మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, బాగా డిప్రెషన్లో ఉండేసరికి ఎక్కడికో చోటుకి వెళ్ళాల్సిందే కన్ఫర్మ్ గానే ఒక మెయిన్ థాట్. విజయవాడలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళాక అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, మొత్తం అంతా కూడా డీటెయిల్డ్ గా చెప్తాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, నేను పొరపాటున స్విమ్మింగ్ పూల్స్ అవి ఉండేసరికి ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది పేరు చెప్పాను. బట్ ఇది ఫ్లోటింగ్ రెస్టారెంట్ కాదు, అది వేరే ఉంది. దీని పేరు వచ్చేసి పెప్పర్ స్క్వేర్ అండి. సో చూసారు కదండి, మనం వచ్చిన రెస్టారెంట్ బయట లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి లోపల అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ, ప్రైజింగ్ మొత్తం అంతా కూడా చూసేద్దాం. లెట్స్ గో. మొత్తానికి ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, చీజీ మష్రూమ్. నేను ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసి చీజీ మష్రూమ్. బాగుంది. అండ్ మన వాళ్ళు వచ్చేసి చికెన్ లాలీపాప్, ఇంకోటి ఏంట్రా అది, ఈ చికెన్ రోస్ట్ ఒకటి, ఇంకోటి కోనసీమ చికెన్ అని స్టార్టర్స్ ఇది చెప్పారండి. సో వాళ్ళవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అంటున్నారు. అది వాళ్ళతోనే చెప్పిద్దాం. ఫుడ్ అయితే బాగుంది, మైల్డ్ స్పైస్ తో బాగుంది. మసాలా అండ్ పైన గార్లిక్ చిల్లీస్ అన్ని వేసి ఇచ్చారు. బాగుంది టేస్ట్ అయితే. సో ఫైనల్లీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న మన పన్నీర్ టిక్కా బిర్యానీ ఇది వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో అండ్ ఫైనల్లీ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాల్సిన టైం వచ్చింది, విత్ సమ్ అడిషనల్ గ్రేవీ. ఇదేంటో నాకు తెలియదు, వాడు ఇచ్చాడు వెజ్ అని చెప్పి. సో ఇప్పుడు మనం దాంతో అయితే ట్రై చేద్దాం. పోతున్నాము. ఇట్స్ లైక్ యావరేజ్, తినొచ్చు. బట్ కమింగ్ క్వాంటిటీ వెరీ లో, చాలా తక్కువ క్వాంటిటీ. మటన్ ఫ్రై. ఇది గీ రోస్ట్ చికెన్ ట్రై చేయలేదు. మటన్ పర్లేదు, ఓకే, తినొచ్చు. గణేష్ అయితే మీకు చెప్పే ఉంటాడు మనం ఎక్కడికి వచ్చామో. తనైతే వెజ్ కాబట్టి తన ఐటమ్స్ వేరు, మేము నాన్ వెజ్ తీసుకున్నాం. స్టార్టర్స్ వచ్చేసరికి గీ రోస్ట్ ఒకటి, లాలీపాప్, ఇంకోటి కోనసీమ చెప్పాము. బిర్యానీస్ వచ్చేసరికి మటన్ ఫ్రై ఒకటి చెప్పాము, ఇంకోటి వేరే చెప్పాము. తన ప్రాన్స్ ఒకటి చెప్పాము. తన వెజ్ అయితే తన రేటింగ్ ఇస్తున్నాడు. మా దగ్గరకు వచ్చేసరికి అయితే స్టార్టర్స్ తో బిర్యానీ కలిపి ఓవరాల్ గా నేను ఇచ్చేది అయితే 5కి 2.5. అంతకైతే ఏం లేదు. 2.5 టమాటోస్ అంతే. గైస్ ఇప్పుడే పొట్లం బిర్యానీ ఆర్డర్ చేసాం, వచ్చింది గైస్. ఒక ఆమ్లెట్, ఒక గుడ్డు, ఒక బిర్యానీ. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంది. ఇందాక బిర్యానీతో పోలిస్తే మసాలా అంతా కూడా బాగా సెట్ అయింది. ఇది బాగుంది. నార్మల్ గా నువ్వు ఎక్కి చేస్తాం కదా, వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు నీకు బాగా తలకాయ నొప్పిగా అనిపించేది. అతని అమ్మ రేటింగ్ దీన్ని ఎవడరా పెట్టింది. కరెక్ట్ గా అడిగాడు. ఇది ఎవడు పెట్టాడు అనిపిది కానీ చేసేటప్పుడు ఎఫర్ట్స్ అన్ని నేర్చుకుందాం. మొత్తం ఎడిట్ చేసినాక పెడితే అంత బానే ఉంది. సాంగ్ కూడా మార్చచ్చు కదా, అంత బానే ఉంది.
ఈ ఒక్క క్లిప్ కొద్దిగా యాడ్ చేయొచ్చు కదా, ఇక్కడ స్లోమో పెట్టొచ్చుగా అంటాడు. సరే, చెప్పడంలో తప్పులేదు. ఫస్ట్ ఎడిట్ చేస్తున్నప్పుడు అడుగుతా, ఈ సాంగ్ పెట్టమంటారా? నీ ఇష్టం, ఏ సాంగ్ అయినా పర్లా, సాంగ్ మనం పెడతాం. ఈ సాంగ్ కొద్ది డల్ అయింది, ఇక్కడ సొమ్ము పడాల్సింది. ఎడిటర్కి ఉండేది అదొక్కటే. ఏ క్లిప్ అని నేర్చుకుంటాడు, ఎన్ని ఎఫర్ట్స్ అయినా. పక్కన వాళ్ళు పెట్టినప్పుడు మాత్రం అంతా బాగానే కొద్ది చేస్తుంటే బాగుండేది అన్న దగ్గర మెంటల్ లేక అసలు ఇది ఎందుకు నేర్చుకున్నావా, వీళ్ళకి ఎందుకు ఎడిట్ చేసామా అని జరిగేది అది స్థితి. అక్కడ దాకెందుకు, ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నా మీ అడ్మిన్ కూడా. ఒకప్పుడు నేను వీడియోలు ఎడిట్ చేసేస్తే అంత బాగానే ఉంది, లాస్ట్ ఈ కొద్ది చేస్తుంటే బాగుండేది. ఇగో వాడిని కూడా చెప్పి, పక్కన వాడిని చూపి, వీడు కూడా, వీళ్ళిద్దరు ఏదైనా కానీ, రీజన్ ఏదైనా కానీ, వాళ్ళు మనకి ఎయిట్ ఇచ్చినప్పుడు మనం చేస్తే మనం చేసిన వాళ్ళు సాటిస్ఫై ఎవరు, వాళ్ళ తగ్గట్టు రావాలి. అటున్నప్పుడు వాళ్ళు చెప్తారా ప్లాన్, వాళ్ళు చెప్పరు. అదొకటే. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మేము ఈ రెస్టారెంట్కి రావడానికి కారణం ఏంటంటే ఒక స్పాట్ అండి. యా, అండ్ ఆ స్పాట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, అదేదో కాదు, చూస్తున్నారు కదా, ఇదేనండి. ఇట్లా అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో నాకైతే నిజంగా తెలియదు. సో చూస్తున్నారు కదా, అంతా స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూల్లో ఇట్లా పెట్టేశారు మొత్తం, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదైతే మంది సిట్టింగ్ అండి, అక్కడ వచ్చేసి వేరే కూర్చొని తినడానికి కూడా ఉంది. సో ఇట్లాంటి సిట్టింగ్స్ రెండు ఉన్నాయి, కూర్చొని తినడానికి ఒకటైతే ఉంది. అసలు చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. సో చూస్తున్నారు కదా, అక్కడ చైర్స్ ఇస్తారు ఫ్యామిలీస్ కానీ, ఇక్కడ ఎవరైనా వస్తే నలుగురు నలుగురు కూర్చోడానికి టేబుల్స్ ఉన్నాయి. సో బాగుందండి, అంతా కూడా చూడ్డానికి ఎంతో బాగుంది. సో మేమైతే అసలు దీనికోసమే వచ్చాము నిజం చెప్పాలంటే. కాకపోతే ఈవినింగ్ టైంలో వస్తే రష్ ఎలా ఉండిద్దో, మాకు దొరికిద్దో దొరకదో అనే ఒక మెయిన్ థాట్‌తో మేము మధ్యాహ్నం పూట రావటం ఒకటే జరిగింది. సో అంతే అండి అది. ఇంకా ఇటువైపు కూడా గార్డెన్ ఏరియా లాగా కొంచెం ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇటువైపు. యాహ్! ఇదే. మనోళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడంతా బాగా. ఫోటోస్ దిగటం నుంచి వీడియోస్ తీసుకోవడం దాకా జరుగుతుందండి. అంతే. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్. ఈరోజు రెస్టారెంట్ రావడానికి మెయిన్ రీజన్ అయితే అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.